ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము. నీ ఆహారమును నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. 7 ఎనమండుగురికి భాగము పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరుగువు. మేఘముల వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గురుతుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరుగువు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగువు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీ వెరుగువు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. యవనుడా, నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనుము. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము. నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము. ఆమెన్.